ఖమ్మంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అఖిల పక్షాల ఐక్య పోరాటం ఉధృతమైంది. ఎస్ఐఆర్ కు వ్యతిరేకంగా అలాగే ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మయూరి సెంటర్ నుంచి జడ్పీ సెంటర్ వరకు వేలాది మంది కార్యకర్తలు నినాదాలతో ముందుకు సాగి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఖండించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, ఎస్ఐఆర్ ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టిన ఈ ర్యాలీ ఖమ్మంలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ సంజీవ్ రెడ్డి భవన్ నుంచి అఖిల పక్షాలు అందరూ కలిసి సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ భారీ ఎత్తున ర్యాలీగా అక్కడ సంజీవ్ రెడ్డి భవన్ నుంచి ఇక్కడ జడ్పీ సెంటర్ దాకా ర్యాలీగా రావడం జరిగింది. ఈరోజు ఎస్ఐఆర్ అనేది చాలా పెద్ద కుట్ర నడుస్తూ ఉంది. మోడీ గారు మీకు నిజంగా చెప్తా ఉన్నాం, మీకు ఏమైనా బుద్ధి జ్ఞానం అనేది ఉంటే మీరు తప్పకుండా ఈ ఎస్ఐఆర్ని రద్దు చేయాలి. మీరు ఏదో ఆ బెంగాల్లో, అస్సాంలో, తమిళనాడులో అక్కడ చేసినట్టు ఇక్కడ తెలంగాణలో చేస్తామని అనుకుంటే అది మీ పొరపాటు. ఎందుకంటే తెలంగాణలో ఉన్న నాయకత్వం కానీ తెలంగాణ ప్రజలు చాలా విజ్ఞులు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ భర్తం ఇది. ఇక్కడ ఎవరిని కూడా ఏ ఒక్క ఓటు కూడా పోకుండా మేము నిలబెట్టుకుంటాం. తప్పకుండా ఇక్కడ అఖిల పక్షాలు అందరూ కూడా బూత్ తిరిగి సర్వే చేస్తూ ఉన్నారు. ఏ ఒక్క ఓటు కూడా పోకుండా కూడా మేము కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఇలాంటి చేష్టాలు మానేసి మీరు చేసే ప్రభుత్వం మీద మీ దృష్టి పెట్టి అది అభివృద్ధి వైపు నడిపే మంచిది. కానీ ఇలాంటి ఎస్ఐఆర్లు తీసి జనాన్ని ఇబ్బంది పెట్టి ఇట్లాంటి పని చేస్తే మీకు మంచిది కాదు. ఎంత మటుకి మీకు చేత కాకపోతే దిగిపోండి. మా రాహుల్ గాంధీ గారు భావి భారత ప్రధాని సిద్ధంగా ఉన్నాడు. ఆయనకి తప్పకుండా ప్రధానమంత్రి చేసిన దాకా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కంకణం కట్టుకొని పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఈ ఎస్ఐఆర్ వల్ల ఎంత మైనార్టీలకు కాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాలకి చాలా నష్టం చేయాలని, ఓట్లు తొలగించాలని చూస్తూ ఉన్నారు. అది మీ భ్రమ మటుకే. తెలంగాణ ఇక్కడ చాలా అందరూ తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా విజ్ఞులు కాబట్టి ఇక్కడ ఒక్క ఓటు కూడా పోకుండా మేము కాపాడుకుంటాం. ప్రతి బూత్ 355 బూత్లు ఇక్కడ ఉన్నాయి. 350 బూత్లో ఈ ఖమ్మం నియోజకవర్గంలో బూత్కు ఒక ఇద్దరిని ఇన్ఛార్జ్ చేసుకొని తిరుగుతా ఉన్నాం. ఎక్కడ కూడా మిస్ కాకుండా అందరి ఓట్లు కాపాడుకోవడంలో మేమందరం శాయశక్తుల్లో పనిచేస్తాం. జై కాంగ్రెస్.